కరీంనగర్ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న శానిటేషన్ మున్సిపల్ వర్కర్లు కరీంనగర్ కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనేక సంవత్సరాలుగా నగరపాలక సంస్థల్లో పనిచేస్తున్నామని, చదువును సీనియారిటీ బట్టి జవానులుగా అవకాశం కల్పించాలని కోరారు. కొత్త వారిని మున్సిపల్లో జవానులుగా తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. అందరూ నీళ్ళ కూర్చోవాలి దయచేసి. బీఆర్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు భూమిడి శ్రీనివాస్ రెడ్డిని ఈరోజు కరీంనగర్ మున్సిపల్ వర్కర్స్ ఆధ్వర్యంలో మరి దాదాపు ఒక 300 మంది వర్కర్లతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి చట్టాలు, కార్మిక చట్టాలు, ప్రభుత్వాలు, కోర్టులు, సుప్రీంకోర్టు కాడికెళ్ళి మరి కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి ఎన్నో సందర్భాలలో చెప్తా ఉన్నారు. అవి వారు చెప్పిన మాటలను ఈ ప్రభుత్వాలు పెడచెవిన పెడుతూ కార్మికులను శ్రమ దోపిడీ చేస్తూ కార్మికుల యొక్క శ్రమను దోచుకుంటున్న సందర్భంలో ఇలా పొద్దుగా లేవగానే ప్రజలు ఆహ్లాదకరంగా మరి ఏ రోగాలు లేకుండా వాళ్ళు స్వచ్ఛమైనటువంటి గాలిని పీస్తూ మరి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుందంటే దానికి ముఖ్య కారకులు ఈ మున్సిపల్ వర్కర్లు అనే విషయాన్ని మర్చిపోవద్దని కూడా మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మరి అలాంటి మున్సిపల్ వర్కర్లకు మరి కనీసం 26,000 జీతం ఇవ్వకపోతే వాళ్ళ కుటుంబాలు పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఆలోచన చేసి మరి 26,000 జీతం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు మరి ఇలా మోర్లు తీస్తే, రోడ్లు ఉడితే, దుమ్మికు, ధూళికి, వాసనకు మరి లంగ్స్ ఖరాబ్ అయ్యి, ఊపిరితిత్తులు ఖరాబ్ అయిపోయి మరి అనేకమైన రోగాలు వచ్చి ప్రమాదాల బారిన పడ్డప్పుడు కనీసం హాస్పిటల్లో చూసుకుందామంటే ఈఎస్ఐ సౌకర్యం లేదు. కనీసం ఈఎస్ఐ సౌకర్యం ఉన్నటువంటి ఒక హాస్పిటల్ను ప్రొవైడ్ చేయాలని చెప్పేసి కూడా మేము సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అదే సందర్భంలో మరి జ్వరం వచ్చో, ప్రమాదం జరిగో, ఇంట్లో ఉంటే 1-2 నెలలో ఇంట్లో ఉంటే ఆ మనిషి అంతకు పని ఇక్కడ శానిటేషన్ పని ఆగద్దనే ఉద్దేశంతో మేము బదులు వర్కర్ను పెడతా ఉంటే ఆ బదులు వర్కర్లను తీసుకుంటలేరు. మా నౌకర్లనే తీసేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ కరీంనగర్ మున్సిపల్లో ఒక కాంట్రాక్టు పని మీద పని చేసేటువంటి వ్యక్తికి శానిటేషన్ బాధ్యతలు అప్పచెప్తే అతను ఇష్టానుసారంగా కార్మికులను మహా ఇబ్బందులకు గురి చేస్తూ, కార్మికుల శ్రమను దోచుకునే విధంగా కార్మికులను భయభ్రాంతులకు చేస్తూ మరి ఉన్నది లేనట్టుగా అద్భుత కల్పితాలు సృష్టిస్తూ కార్మికులను ఇబ్బంది చేస్తున్నటువంటి ఆ వ్యక్తి మీద తగిన చర్యలు తీసుకోవాలి. అతనికి శానిటేషన్ ఇన్ఛార్జ్ నుంచి తొలగించాలి. అతనికి ఏ అర్హత ఉందని, ఏ హక్కు ఉందని చెప్పేసి మున్సిపల్ శానిటేషన్ వర్క్ ను అతని చేతిలో పెట్టిందో ఈ మున్సిపల్ మరి అధికార యంత్రాంగానికి అర్థమైతలేదు. మరి అతను చేసేటువంటి పనులతోని కార్మికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి వెంటనే అతన్ని ఆ స్థానం నుంచి బదిలీ చేయాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా జవాన్లు కూడా చాలా మంది జవాన్లు, అందరిని అంటలేము కానీ కొంతమంది జవాన్లు కార్మికులను నానా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. మరి డబ్బులు ఇవ్వకపోతే ఒక రకంగా, డబ్బులు ఇస్తే ఒక రకంగా చూస్తూ కార్మికులను ఇబ్బంది పెడుతున్నటువంటి జవాన్ల మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారికి కోరుతా ఉన్నాం. అదేవిధంగా చిన్న జీతానికి మేము ఇండ్లు కిరాయిలు కట్టలేని పరిస్థితులలో ఇలా నానా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఇలా ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి మరి చెప్తా ఉంది. అందులో భాగంగా మున్సిపల్లో పనిచేసే కార్మికులందరికీ మరి ఒక ఇందిరమ్మ కాలనీ ఏర్పాటు చేసి వారి అందరికీ ఇల్లు కేటాయించాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ మా సమస్యల మీద, సమగ్రమైనటువంటి సమస్యల మీద ఇలా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తా ఉన్నాం. మా వినతి పత్రాన్ని చూసి మరి కలెక్టర్ గారు ఇక్కడ పరిష్కారమయ్యే సమస్యలను పరిష్కరించి మరి ప్రభుత్వం దృష్టికి పోయే విధంగా ప్రభుత్వం పరిష్కరించే సమస్యలను ప్రభుత్వం దృష్టికి పంపుతారనే ఆశతో ఇవాళ